5, 1 Peter chapter 1. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం We'll be looking verse 15 and verse 16. 15-16 వాక్యాలు మనం చూస్తున్నాం. 1 Peter chapter 1. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి Verse అధ్యాయం 15, 15వ verse అధ్యాయం 16. 16వ. I will read it in my Bible, you follow us. He who called you is holy. You also be holy in all your conduct, because it is written, be holy, for I am holy. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Topic of this evening's message is ఈ సాయంకాలపు వర్తమానాంశం ఏంటంటే pursuing holiness at any cost ఏ విధం చేతనైనా పరిశుద్ధతను వెంబడించడం in order to be blessed in this world. ఈ లోకంలో మనం ఆశీర్వదించబడేందుకు గాను. Hallelujah. హల్లెలూయా. Pursuing holiness at any cost ఏ విధం చేతనైనా పరిశుద్ధతను in order to be వెంబడించడం blessed at any cost. ఏ విధం చేతనైనా ఆశీర్వదించబడేందుకు Today గాను. you must know your God is a holy God. ఈ రోజు మీరు తెలుసుకోవాలి మీ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. Say aloud, hallelujah. Our God is a holy God. మన దేవుడు What పరిశుద్ధుడైనట్లయితే does he expect his people to be? ఆయన ప్రజలు ఏమై ఉండాలని ఆయన ఆశిస్తారు? Huh? Everybody say holy. పరిశుద్ధులై ఉండాలని. Hallelujah. హల్లెలూయా. The DNA has to be the same. ఆ యొక్క జన్యు పదార్థం అనేది ఒకటే అయి ఉండాలి. God's DNA is holiness. దేవుని యొక్క జన్యు పదార్థం పరిశుద్ధత అయితే Our DNA also has to be holiness. మన జన్యు పదార్థం కూడా పరిశుద్ధత అయి ఉండాలి. Say aloud, hallelujah. హల్లెలూయా So చెప్తాం. God's clarion call దేవుని యొక్క పిలుపు ఏంటంటే to స్పష్టమైన every పిలుపు. Christian ప్రతి క్రైస్తవునికి is to pursue after holiness at any cost. ఏ విధం చేతనైనా పరిశుద్ధతను వెంబడించాలని. Hallelujah. హల్లెలూయా. Today, if you are not holy, ఈ రోజు మనం పరిశుద్ధంగా లేకపోతే you will not please God. మనం దేవునికి ఇష్టలుగా If you are ఉండలేము. not holy, మనం పరిశుద్ధులుగా you will not లేకపోతే receive much from God. దేవుని యొద్ద నుంచి ఎక్కువగా మనం పొందుకోలేము. Say aloud, hallelujah. హల్లెలూయా Because చెప్తాం. our God is holy, మన దేవుడు పరిశుద్ధుడై He wants ఉన్నాడు. us also to be holy. మనం కూడా పరిశుద్ధులై ఉండాలని ఆయన Say కోరుకుంటున్నాడు. aloud, hallelujah. హల్లెలూయా You must చెప్తాం. know being holy is not only for the pastors, మనం తెలుసుకోవాలి పరిశుద్ధంగా ఉండటం కేవలం being పాస్టర్లకు holy is not మాత్రమే only for the కాదు. evangelists, పరిశుద్ధత కలిగి ఉండటం కేవలం being సువార్థికులకు holy is మాత్రమే not only కాదు. for the translator, పరిశుద్ధత కలిగి ఉండటం కేవలం being తర్జుమా holy చేసేవారికి is for మాత్రమే కాదు. everyone who has given the heart to Jesus. వారి హృదయాన్ని యేసు ప్రభువుకి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పరిశుద్ధత కలిగి ఉండాలి. Say aloud, hallelujah. హల్లెలూయా So as చెప్తాం. God's children, కాబట్టి దేవుని బిడ్డలుగా today if we want to please the heart of our God, ఈ రోజు మన దేవుని హృదయాన్ని మనం then సంతోషింపచేయాలని we have to కోరుకుంటే put on the character మనం ఈ వ్యక్తిత్వాన్ని ధరించాలి. and the behavior pattern of God. దేవుని యొక్క ఈ ప్రవర్తన వైఖరిని మనం We have to put on అనుసరించాలి. the character మనం ఈ వ్యక్తిత్వాన్ని and the behavior ధరించాలి. pattern of our మన God, దేవుని ప్రవర్తన పద్ధతిని మనం because ధరించాలి. He is a holy God. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు కనుక. Say aloud, hallelujah. హల్లెలూయా చెప్తాం. When God spoke to Abraham, దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు see what did He say to Abraham? అబ్రహాం పైన ఏం చెప్పాడో చూడండి. Genesis chapter 17 ఆదికాండం 17వ అధ్యాయం and verse 1. మొదటి వాక్యము. Genesis 17 ఆదికాండం 17వ verse అధ్యాయం 1. మొదటి He వాక్యము. says, I am the Almighty God. నేను సర్వశక్తుడైన దేవుడను, Walk before me నా సన్నిధిలో and be thou perfect. నిందారహితుడు అయ్యుండుము అని చెప్పాడు. I love that word. God is addressing Abraham saying, I am the Almighty God. దేవుడు అబ్రహాంతో చెప్తూ ఉన్నాడు, నేను సర్వశక్తుడైన దేవుణ్ణి. Abraham, అబ్రహాము, I am the Almighty God. నేను సర్వశక్తుడైన దేవుణ్ణి. Be thou perfect. Walk before me నా సన్నిధిలో నడుచుచు and be thou perfect. నిందారహితుడు అయ్యుండుము అని The చెప్తున్నారు. word perfect means be thou holy. నిందారహితుడు అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి అని. Hallelujah. హల్లెలూయా. So you must know as God's children, ఈ రోజు మీరు తెలుసుకోవాలి దేవుని God బిడ్డలుగా. expects every child of God to be holy. ప్రతి దేవుని బిడ్డ కూడా పరిశుద్ధంగా ఉండాలని మన దేవుడు ఆశిస్తాడు. But ask me, what is holiness, Pastor? పరిశుద్ధత అంటే ఏంటి పాస్టర్ గారు అని మీరు అడుగుతుండొచ్చు. Holiness means wholeness. పరిశుద్ధత అంటే సంపూర్ణత. Every part of your life, right from head to feet, must be holy. మీ శరీరంలోని ప్రతి భాగము నడినెత్తి మొదలుకొని అరికే వాళ్ళ వరకు Whether it is your పరిశుద్ధంగా ఉండాలి. speech,
అది మీ మాట it అయినా must be holy. అది పరిశుద్ధంగా When it ఉండాలి. is your behavior, అది మీ ప్రవర్తన అయినా it has to be holy. అది పరిశుద్ధంగా When it ఉండాలి. is your character, నీ వ్యక్తిత్వం అయినా it must be holy. అది పరిశుద్ధతగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Holiness means పరిశుద్ధత అంటే wholeness. సంపూర్ణత. Hallelujah. హల్లెలూయా. It's the wholehearted devotion అది సంపూర్ణమైన హృదయంలో నుంచి వచ్చే భక్తి భావము of a whole nature to God. దేవునికి సంపూర్ణమైన స్వభావం కలిగి Right ఉండడం. of the star. ఈ ఆలోచన It's a రాసుకోండి. wholehearted devotion అది హృదయపూర్వకమైన భక్తి భావం, of a whole nature to God. సంపూర్ణమైన స్వభావం దేవునికి ఇచ్చే దాంట్లో. You might not be holy on day one, మొదటి రోజు మీరు పరిశుద్ధంగా but ఉండకపోవచ్చు. we have to keep on striving and say, Lord, I want to be holy. నేను పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రభు అని ప్రయత్నిస్తూనే ఉండాలి. Hallelujah. హల్లెలూయా. So as God's children, కాబట్టి దేవుని బిడ్డలుగా it's the consecration of every power ప్రతి శక్తిని కూడా మనం పరిశుద్ధపరచుకోవడం to His service. ఆయన యొక్క పరిచర్య కొరకు. We must lean and say, Lord, I want to become more and more holy, Lord. నేను మరింత పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రభు అని I want చెప్పాలి. to have fellowship with you, my నీతో God. సహవాసం కలిగి ఉండాలనుకుంటున్నాను ప్రభు. Hallelujah. హల్లెలూయా. Today we must come to that stage ఈ రోజు మనం ఆ స్థాయికి రావాలి. that as God is holy, దేవుడు పరిశుద్ధుడైన we as His ప్రకారం people also should be holy. ఆయన ప్రజలంగా మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. What is God's holiness? దేవుని పరిశుద్ధత ఏంటి? It's a freedom from all manner of sin. ప్రతి విధమైన పాపం నుంచి అది స్వేచ్ఛగా ఉండటం, Hallelujah. స్వతంత్రంగా. If you హల్లెలూయా. look into the biography of God, దేవుని యొక్క జీవిత చరిత్ర you చూస్తే can never find any sin. ఏ పాపము కూడా మనం కనుగొనలేము. Can you find any sin in God? దేవుల్లో ఏ పాపం అయినా కనుగొనగలుగుతామా? లేదు. So what is God's holiness? దేవుని పరిశుద్ధత ఏంటి? It's the freedom from all sin. ప్రతి విధమైన పాపం నుంచి స్వతంత్రత. So today as God's ఈ children, రోజు దేవుని బిడ్డలుగా every Christian, ప్రతి క్రైస్తవుడు irrespective of your age, నీ వయసుతో సంబంధం లేకుండా, irrespective of your gender, whether you're male or female, నువ్వు స్త్రీ పురుషుడు అని సంబంధం లేకుండా, irrespective of your educational qualification, నువ్వు ఏ విద్యార్హత కలిగి ఉన్నావో whether దాంతో you're MA, సంబంధం BA, లేదు. CA, నువ్వు ఎంఏ అయినా బిఏ అయినా సిఏ whatever qualification you might be having, నీకు ఏ అర్హత ఉన్నప్పటికీ, whether you're rich or poor, నువ్వు ధనికుడు అయినా బీదవాడివైనా, you are all called to pursue after holiness. నువ్వు పరిశుద్ధతను వెంబడించాలని పిలువబడ్డావు. Lift your hands, say Lord, hallelujah. చేతులు పైకెత్తి విగ్రహం Once you give your heart to Jesus, ఒకసారి నీ హృదయాన్ని యేసు ప్రభుకి ఇచ్చిన తర్వాత Jesus expects everyone to be holy. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా ఉండాలని యేసు ప్రభు ఆశిస్తాడు. Hallelujah. Hallelujah. A saint of God made this comment. ఒక దేవుని సేవకుడు ఈ మాట చెప్పాడు. You will not gain holiness నువ్వు పరిశుద్ధతను పొందుకోలేవు just by standing still. నువ్వు అలా నిలబడి ఉండటం ద్వారా. Hallelujah. హల్లెలూయా. In other words, there is some effort you have to take. మరొక విధంగా చెప్పాలంటే నువ్వు కొంత ప్రభావాన్ని It says పెట్టాలి. nobody will grow holy ఎవరు కూడా పరిశుద్ధంగా ఎదగలేరు without consenting, ఏమాత్రం దాని గురించి పట్టించుకోకుండా, without desiring, దాని కొరకు కోరుకోకుండా, without agonizing దాని కొరకు విలపించకుండా to be holy. పరిశుద్ధంగా ఉండలేరు. In other words, there must be an effort. మరొక విధంగా చెప్పాలంటే దానికి కొంత ప్రభావం పెట్టాలి. If you don't have an effort to become holy, పరిశుద్ధంగా ఉండడానికి నువ్వు ప్రభావం పెట్టకపోతే you will not be holy. నువ్వు పరిశుద్ధంగా ఉండలేవు. So today that desire must come in your heart. అది ఆ వాంఛ అనేది నీ Jesus, హృదయంలో you are a కలగాలి. holy God. యేసయ్య నువ్వు పరిశుద్ధుడైన I దేవుడు. also desire to be holy, Lord. నేను కూడా పరిశుద్ధంగా ఉండాలని Lord, I'm trying to be కోరుకుంటున్నాను. holy. నేను పరిశుద్ధంగా ఉండాలని Somehow I'm failing, ప్రయత్నిస్తున్నాను. Lord. నేను ఎక్కడో నేను Please pour ఓడిపోతున్నాను. your grace upon me. నీ కృప నా మీద కుమ్మరించండి What దయచేసి. should we do? We must agonize and pray, Lord, I want to be holy, Lord. మనం అంగలార్చి నేను పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను failing, my ప్రభు అని God. చెప్పాలి. నేను When I go to the విఫలమైపోతున్నాను. world, నేను లోకంలోకి the వెళ్ళినప్పుడు spirit of worldliness is attacking me, Lord. లోకపు ఆత్మ నా మీద దాడి But Lord, if చేస్తుంది you ప్రభు. fill me with your grace, నీ కృపతో నన్ను నింపినట్లయితే I know I can be holy, Lord. నాకు తెలుసు ప్రభు నేను పరిశుద్ధంగా ఉండగలను. Hallelujah. హల్లెలూయా. Every day your cry must be, Lord, make me holy. ప్రతిరోజు కూడా నీ మొర ఇదై ఉండాలి ప్రభు నన్ను Hallelujah. పరిశుద్ధంగా చేయని. Today as God's ఈ children, రోజు దేవుని బిడ్డలుగా sin will grow without sowing. ఈ యొక్క పాపము విత్తకుండానే పెరుగుతుంది. Very important thought. Listen, sin will grow without sowing. విత్తకుండానే ఈ
పాపం పెరుగుతుంది. But holiness కానీ పరిశుద్ధత needs cultivation. దానికి మనము సాగు చేయాలి. Very important thought. చాలా ప్రాముఖ్యమైన ఆలోచన. Sin will grow without any sowing. పాపము ఏమాత్రం విత్తకుండానే పెరుగుతుంది. But holiness కానీ పరిశుద్ధత needs cultivation. దానికి సాగు అవసరం. Hallelujah. హల్లెలూయా. How many of you see tomato seeds? ఎంతమంది టమాటా విత్తనాలు See చూసారండి? tomato seeds? టమాటా విత్తనాలు చూసారా? Talk to me, yes or no? మాట్లాడండి. You throw చూసారా? tomato seeds by the gutter, it will grow there. మనం చెత్తలో పడేసినా కూడా టమాటా విత్తనాలు Yes or no? పెరుగుతుంది. Have you seen tomato trees growing by the gutter? Yes. You throw tomato seed by the riverside, it will grow. నది పక్కన విసిరారనుకోండి, అక్కడ కూడా ఎదుగుతుంది. That doesn't require any good conditions. అది ఏమాత్రం మంచి పరిస్థితులు అక్కర్లేదు. It can grow anywhere. ఎక్కడైనా ఎదుగుతుంది అది. But if you have to say grow some kind of rice, ఏదైనా వరి విత్తనాలు మనము పెంచాలనుకోండి, you throw it by the gutter, will rice grow? అక్కడ చెత్తలో పడేస్తే ఎదుగుతుందండి. No, it needs some good soil. మంచి భూమి కావాలి, దానికి నేల, Clean soil. మంచి నేల కావాలి. Yes or no? అవునా కాదండి? Hallelujah. Hallelujah. Sin will grow without sowing. పాపము విత్తకుండానే పెరుగుతుంది. Hallelujah. Hallelujah. You don't have to call sin and it will come. పాపాన్ని పిలవక్కర్లేదు, పిలవకుండా వస్తుంది. అవునా కదా? But holiness, కానీ పరిశుద్ధత it needs cultivation. దానికి సాగు అవసరం. సాగుబడి చేయాలి దానికి. మనకు You విధంగా have to చెప్పాలంటే practice holiness every day. ప్రతిరోజు కూడా పరిశుద్ధతను సాధకం చేయాలి. Hallelujah. Every time you get up in the morning, ప్రతిరోజు ఉదయం say, లేచినప్పుడు Jesus, teach me how to be holy. యేసయ్య ఎలా పరిశుద్ధంగా ఉండాలో నాకు Your word బోధించండి. said that you are a holy God. నీ వాక్యం తెలియజేసి నువ్వు I పరిశుద్ధంగా want to be ఉండాలి. holy, Lord. నేను కూడా పరిశుద్ధంగా Please teach me, Lord, how to be holy. ఎలా పరిశుద్ధంగా ఉండాలో నాకు Hallelujah. బోధించండి దేవా. Holiness needs some cultivation. పరిశుద్ధతకి కొంత సాగు అవసరము. Hallelujah. Hallelujah. So as God's children, కాబట్టి దేవుని బిడ్డలుగా we have to follow after holiness. మనం పరిశుద్ధతను వెంబడించాలి. Holiness will not run after you. పరిశుద్ధత నీ వెంబడి పరిగెత్తదు. You got that thought? అర్థమైందండి You ఆలోచన? have to follow after holiness. నీవే పరిశుద్ధతను వెంబడించాలి. Holiness will not come running like, hey, Crystal, hold me, Crystal, come and take me, Crystal. No. పరిశుద్ధత క్రిస్టల్ నన్ను తీసుకో, నన్ను పట్టుకో అని We have to run after holiness. మనమే పరిశుద్ధత వెంబడి పరిగెత్తాలి. Yes or no? అవునా కాదండి? Whereas sin, it will come running like a dog at the back of you. కానీ పాపము ఒక కుక్కలాగా నీ వెనకాల Hey, పరిగెత్తుకుంటుంది. Sharon, look at me. Sharon, look at me. శారన్ నా వైపు చూడు, నా వైపు చూడు. Sin is like one dog. పాపము ఒక కుక్కలాగా It will ఉంటుంది. always keep enticing us. Come. మనల్ని ప్రేరేపిస్తూ ఉంటది, రా రా రా. కానీ పరిశుద్ధత You have to follow after it. నీవు దాన్ని వెంబడించాల్సింది. Say aloud, hallelujah. Whereas God's children, కాబట్టి దేవుని బిడ్డలుగా we have to pursue after holiness with determination. మనం ఒక తీర్మానంతో, నిర్ణయంతో పరిశుద్ధతను Hallelujah. You must say వెంబడించాల్సి every day, Lord, I want to be holy, Lord. ప్రతిరోజు నువ్వు చెప్పాలి, దేవా నేను పరిశుద్ధంగా ఉండాలని Hallelujah. If కోరుకుంటున్నాను. you've given your heart to Jesus, నీ హృదయాన్ని యేసు ప్రభువుకి ఇచ్చినట్లయితే, and you want to be a testimonial Christian, నువ్వు సాక్షార్థమైన say, Lord, give me క్రైస్తవుడు, grace to be holy, Lord. పరిశుద్ధంగా ఉండడానికి నాకు Give me కృప grace to దయచేయండి. pursue after holiness, Lord. పరిశుద్ధతను నేను వెంబడించడానికి కృప దయచేయండి దేవా అని Hallelujah. అడగాలి. హల్లెలూయా. It's like the hunter pursuing after a prey. Hunter. ఇది వేటగాడు అతని దేనికోసం అయితే పడుతున్నాడో ఆ ఎర కోసం A పరిగెత్తుతుంటాడు. particular animal, ఒక ప్రత్యేకమైన you keep on closely following it. ఏదైనా ఒక జంతువుని అతను వేటాడాలనుకుంటే దాన్ని Why? వెంబడిస్తా Because suddenly ఉంటాడు. that fellow might run away. అకస్మాత్తుగా అది పారిపోవచ్చు. Hallelujah. Hallelujah. So also holiness is very, very precious. అలాగే పరిశుద్ధత కూడా చాలా In ప్రశస్తమైనది. the end time ఈ days, అంత్య దినాల్లో God is looking for a group of holy people. దేవుడు పరిశుద్ధమైన జన సమూహం I'm కోసం telling you, the more చూస్తున్నాడు. you become holy, నేను చెప్తున్నాను, మీరు ఎంత ఎక్కువగా you పరిశుద్ధంగా will shine మాట్లాడు, brightly in this world. ఈ లోకంలో మీరు ప్రకాశవంతంగా ఉంటారు. Say aloud, hallelujah. హల్లెలూయా You చెప్తారు. see in the Bible, బైబిల్లో మనం చూస్తాం, Daniel and the Hebrew brothers decided to be holy. దానియేలు హెబ్రీ సహోదరులు వారు పరిశుద్ధంగా ఉండడానికి God నిర్ణయించుకున్నప్పుడు let them down. దేవుడు వారిని విడిచిపెట్టారంటే లేదు. God made them be 10 times more wiser, దేవుడు పదింతల జ్ఞానం గలవారుగా 10 times చేశాడు, more better. పదింతల శ్రేష్టమైన వారుగా You read the చేశాడు. book of Daniel. దానియేలు గ్రంథం God చదివినట్లయితే started promoting Daniel and these brothers. దానియేలుని అతని సహోదరుని దేవుడు They హెచ్చించడం were not in ప్రారంభించాడు. any ordinary position. ఇంకా వారు సాధారణమైన స్థాయిలో లేరు. Daniel became the prime minister. దానియేలు ప్రధానమంత్రి అయ్యాడు. Say aloud, hallelujah. హల్లెలూయా
What is the character of Daniel? దానియేలు యొక్క వ్యక్తిత్వం ఏంటి? Holiness. పరిశుద్ధత. What's the position of Daniel? దానియేలు యొక్క స్థాయి Prime ఏంటి? Minister. ప్రధానమంత్రి. Say aloud, hallelujah. The more and more you become holy, ఎంత ఎక్కువగా God will పరిశుద్ధంగా start మార్చబడతావు, changing levels of ఈ blessing. ఆశీర్వాదపు స్థాయిని దేవుడు మార్చడం Say aloud, hallelujah. దగ్గరగా Today హల్లెలూయా many people say, చెప్తారు. Pastor, if I become holy means ఈరోజు చాలా మంది I will చెప్తున్నారు, lose the blessings. నేను పరిశుద్ధంగా మారితే ఆశీర్వాదం That's the lie of the కోల్పోతాను. devil. అది అపవాది యొక్క Tonight I want to అబద్ధం. tell you, ఈ రాత్రి నేను the మీతో more you become holy, మీరు ఎంత పరిశుద్ధంగా God will మారుతారో, start changing levels of ఈ blessing. ఆశీర్వాదపు స్థాయిని దేవుడు మార్చడం If you believe it, ప్రారంభిస్తాడు. lift your hands, say aloud, hallelujah. You are not called for a low level of blessing. నువ్వు క్రింది స్థాయి You are called for a ఆశీర్వాదాలు, higher level of blessing. ఉన్నత స్థాయి ఆశీర్వాదాల కొరకు Say నువ్వు aloud, నిలబడాలి. hallelujah. దగ్గరగా Look హల్లెలూయా at the life of Joseph. యోసేపు జీవితాన్ని When he చూడండి. refused Potiphar's wife, పోతీఫర్ వైఫ్ భార్యను అతను even though the తిరస్కరించినప్పుడు enemy threw him in the prison, శత్రువు అతన్ని బందీ గృహంలో but what was the పెట్టినప్పటికీ next position? తర్వాత స్థాయి ఏంటి Up అతనికి? to the palace to become the prime minister of Egypt. ఐగుప్తుకి ప్రధానమంత్రి అయ్యేటట్లుగా చేసిందండి. Say aloud, హల్లెలూయా hallelujah. The చెప్తాం. more we are holy, మనం ఎంత you పరిశుద్ధంగా don't have to ఉంటాం. search for position. నువ్వు స్థాయి కొరకు God will ఎదుర్కోవట్లేదు. take you to that high position దేవుడు నిన్ను ఆ ఉన్నత స్థాయికి where you తీసుకెళ్తాడు. will be the neighbor's envy నీవు ఇరుగు పొరుగు and వారి you యొక్క will be the శత్రువు అవుతావు. owner's pride. నువ్వు ఆ యజమాని యొక్క గర్వకారణం అవుతావు. Neighbor's envy, నువ్వు ఇరుగు పొరుగు వారి యొక్క owner's శత్రువు, pride. నువ్వు యజమాని యొక్క గర్వకారణం. This Sharna, ఈ చారణ, this Kala, ఈ పిల్ల how she went to that position? ఆ స్థాయికి ఎలా వెళ్ళింది? That man, ఆ వ్యక్తి how did he go to that position? ఆ స్థాయికి ఎలా వెళ్ళాడు? Envy. అది అసూయ. They'll be amazed. మరి How ఆశ్చర్యపోతారు. did he go to that level? ఆ స్థాయికి ఎలా వెళ్ళారు అతను? Why? ఎందుకు? God lifted him up. దేవుడు అతన్ని అలా హెచ్చించాడు. Everybody say, God lifted him up. దేవుడు అతన్ని అలా హెచ్చించాడు. Hallelujah. When you are holy, నువ్వు పరిశుద్ధంగా you don't look for ఉన్నట్లయితే anyone to lift you up. ఎవరు నిన్ను హెచ్చించడానికి అవసరం లేదు. God will lift you up. దేవుడు నిన్ను Everybody say హెచ్చిస్తాడు. loudly, God will lift me up. దేవుడు నన్ను హెచ్చిస్తాడని Loudly, చెప్పాలి. God will lift me up. దేవుడు 1, 2, నన్ను 3. హెచ్చిస్తాడు. God దేవుడు will lift me up నన్ను హెచ్చిస్తాడు when I am holy. నేను పరిశుద్ధంగా ఉన్నప్పుడు. Again, one more time. God దేవుడు will lift me up నన్ను when హెచ్చిస్తాడు I am holy. నేను పరిశుద్ధంగా ఉన్నప్పుడు. So simple. ఎంత సులభం You అంటే want to be lifted up? నువ్వు హెచ్చించబడాలనుకుంటున్నావు. Want to be lifted up? హెచ్చించబడాలనుకుంటున్నావు. What should we do? నువ్వేం చేయాలి? I must be holy. నేను పరిశుద్ధంగా ఉండాలి. Say aloud, hallelujah. హల్లెలూయా చెప్దాం. I'm going to show you నేను మీకు చూపించబోతున్నాను. why should we be holy. మనం ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి? Go into Psalm chapter 15, 50వ కీర్తన verse 1 to verse 5. మొదటి 5 వాక్యాలు Here చూసినట్లయితే David is asking a very important question. దావీదు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన Open your ప్రశ్న Bible and look at this అడుగుతున్నాడు. verse. మీ బైబిల్ Lord, who can dwell in your tent? మీ మీ మందిరంలో నివసింపగలిగిన Lord, వారు who can live in your holy నీ mountain? పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వారు Then ఎవరు? the answer comes. ఎక్కడ The సమాధానం one who వస్తుంది? lives honestly, యథార్థమైన the జీవితం one కలిగి who practices righteousness, నీతిని అనుసరించుచు the one who acknowledges the truth in his heart, అతని అంతరంగంలో సత్యం కలిగిన వాడే. he will dwell in the tents of holiness. అతడు నీ గుడారంలో పరిశుద్ధ గుడారంలో అతిథిగా ఉంటాడు అంటున్నారు. Hallelujah. హల్లెలూయా. In other words, David's question is, మరొక విధంగా Lord, చెప్పాలంటే who can have fellowship with you? My God, you're such a holy God. నువ్వు ఇంత పరిశుద్ధుడైన దేవుడు, నీతో ఎవరు సహవాసం చేస్తారు దేవా? Hallelujah. హల్లెలూయా. And the response is summarized in the next 2 verses. తర్వాత 2 వచనాల్లో ఆ యొక్క సమాధానం ఉంది. He says, సారాంశం he who leads a holy life. యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు అంటున్నారు. Hallelujah. హల్లెలూయా. Today as God's ఈ children, రోజు దేవుని బిడ్డలుగా holiness is important for us to have fellowship with God. దేవునితో సహవాసం చేయడానికి ఈ పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. Note on this thought. ఈ ఆలోచన రాసుకో. Holiness is important for you to have fellowship with God. దేవునితో సహవాసం చేయడానికి If you call yourself a Christian, నిన్ను నీవు క్రైస్తవుడు అని you must know your God is a holy God. నువ్వు తెలుసుకోవాలి నీ దేవుడు He పరిశుద్ధుడైన also దేవుడు. wants you to be holy. నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన Say aloud, కోరుకుంటున్నాడు. hallelujah. ఇక్కడ హల్లెలూయా What do you చెప్తాను. mean by the word fellowship? సహవాసం అంటే ఆ మాటకు అర్థం It ఏంటి? means when two people are in agreement. దాని అర్థము ఇద్దరు ప్రజలు ఏకీభవిస్తున్నారని. Hallelujah. హల్లెలూయా. It's something like husband and wife. ఇది ఎలా ఉంటుందంటే ఒక భార్య భర్త లాగా ఉంటుంది. If the wife doesn't want to go out, భార్య బయటికి the వెళ్ళాలని husband if he really కోరుకోకపోతే loves his wife,
ఆ భర్త He must నిజంగా say, I also don't ఇష్టపడితే want to go out. నేను కూడా బయటికి వెళ్ళాలనుకోవట్లేదు అని చెప్పాలి. Hallelujah. Hallelujah. Tell me that's agreement. అది అంగీకారం అవుతుంది. Hallelujah. హల్లెలూయా. So if God doesn't like sin, దేవునికి పాపం అంటే ఇష్టం లేకపోతే what should be our response? మన స్పందన ఏమై ఉండాలి? I also don't like sin, Lord. నాకు కూడా పాపం అంటే ఇష్టం లేదు ప్రభువా. Hallelujah. హల్లెలూయా. Because we want to be in agreement with our God. ఎందుకంటే మన దేవునితో మనం అంగీకారంలో God hates sin. దేవుడు పాపాన్ని I ద్వేషిస్తే also must hate sin. నేను కూడా పాపాన్ని ద్వేషించాలి. If God hates lustful thoughts, దేవుడు పాపపు ఆలోచనలను ద్వేషిస్తే should I enjoy lustful thinking? పాపపు ఆలోచన నేను ఆనందించాలా? Someone talk to me. ఎవరైనా మాట్లాడాలి? No. లేదు. If God hates pride, దేవుడు గర్వాన్ని ద్వేషిస్తే should I have any pride? నాకు గర్వం ఉండాలా? No. లేదు. Hallelujah. Hallelujah. Whatever God hates, దేవుడు ఏదైతే ద్వేషిస్తాడో that also I should hate. నేను కూడా ద్వేషించాలి. Hallelujah. హల్లెలూయా. On the other side, మరొక వైపున whatever God loves, దేవుడు ఏదైతే ప్రేమిస్తాడో I should love. నేను అది ప్రేమించాలి. What does God love? దేవుడు ఏం ప్రేమిస్తాడు? He wants us to be pure and holy. మనము పరిశుద్ధంగా పవిత్రత కలిగి ఉండాలని Do I like to కోరుకుంటున్నాను. be pure and holy? పరిశుద్ధంగా పవిత్రత కలిగి ఉండాలని Say yes. కోరుకుంటున్నారా? Yes. అవును. If my God wants me to be pure and holy, నా దేవుడు పవిత్రత కలిగి పరిశుద్ధంగా I must ఉండాలని be pure and కోరుకుంటున్నాను. holy. నేను పవిత్రత కలిగి పరిశుద్ధంగా Why? ఉండాలి. ఎందుకు? Because I want to please my God. నా దేవుని నేను సంతోషింప చేయాలని Say కోరుకుంటున్నాను. aloud, hallelujah. హల్లెలూయా. Today you must say, Lord, ఈ రోజు మీరు as చెప్పాలి long ప్రభువా, as I live on this earth, ఈ భూమి మీద నేను I must జీవించినంత do కాలం everything that pleases you. నీకు ఇష్టమైన సమస్తము నేను చేయాలి దేవా. Say aloud, hallelujah. హల్లెలూయా. I'm telling you, if your life is always pleasing to God, నేను చెప్తున్నా నీ జీవితం ఎల్లప్పుడూ దేవునికి you ఇష్టంగా don't have ఉన్నట్లయితే to ask for blessing. నీవు ఆశీర్వాదం కొరకు Blessing అడగనక్కర్లేదు. will automatically come to you. ఆశీర్వాదాలు వాటంతటవే నీ Say యొద్దకు aloud, వస్తాయి. hallelujah. దగ్గరగా హల్లెలూయా You find చెప్పండి. a man called Enoch. ఎనోషు అనే మనిషిని చూస్తాం. Enoch. Genesis chapter 5. ఆదికాండం 5వ అధ్యాయం హనోకు అనే మనిషిని And చూస్తాం. verse 24. 24వ వాక్యంలో Open your Bibles. Genesis chapter 5. ఆదికాండం 5వ Verse అధ్యాయం 24. 24వ వాక్యం. It says Enoch. Read that verse in Telugu. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. ఆమేన్. Someone read English. And Enoch walked with God, and he was not, for God took him. Next one. Next verse. Methuselah lived 100. That's enough. Enoch walked with God, and God took him away. Amen. In other words, Enoch was having such sweet fellowship with God మరొక విధంగా చెప్పాలంటే హనోకు దేవునితో that ఎంత he was so ప్రియమైన pleasing సహవాసం to God దేవునికి ఎంత ఇష్టమైన వాడిగా that ఉన్నాడంటే God took him away to heaven. దేవుడు అతన్ని పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు. Lift your hand and say, Lord, hallelujah. దగ్గరగా హల్లెలూయా చెప్పండి. When your life is pleasing to God, నీ జీవితం దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు there's no struggle in life at all. నీ జీవితంలో ఏమాత్రం కూడా కష్టం So ఉండదు. number one, మొదటిది why should we be holy? మనం ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి? Because we must have fellowship with God. మన దేవునితో సహవాసం కలిగి ఉండాలి. Number two, రెండవది why should we be holy? మనం ఎందుకు పరిశుద్ధంగా It ఉండాలి? is important for our spiritual well-being. మనం ఆత్మీయంగా సరిగా ఉండాలంటే అది ముఖ్యం. Why should మనకు you be holy? మనం ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి? It is important for your spiritual well-being. నీ ఆత్మీయంగా సరిగా ఉండటానికి అది Because ప్రాముఖ్యమైనది. understand, sin is waiting to destroy us internally and externally. మనం అర్థం చేసుకోవాలి, పాపము అంతరంగికంగా బాహ్యంగా కూడా మనల్ని నాశనం చేయడానికి వేచి ఉంది. Hallelujah. Hallelujah. The word of God says in Romans chapter 6. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దేవుని వాక్యం 23. తెలియజేస్తుంది. 23వ వాక్యంలో Romans 6 verse 23. రోమీయులకు రాసిన పత్రిక It says, 6వ for the అధ్యాయంలో wages of sin is death, పాపం వల్ల వచ్చే జీతము మరణము, but the gift of God అయితే దేవుని is కృపావరము eternal life అది నిత్య జీవము through Jesus Christ our Lord. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవము అని. Hallelujah. Hallelujah. Today as God's ఈ children, రోజు దేవుని you must బిడ్డలుగా know that sin is waiting to destroy us. మనం తెలుసుకోవాలి, పాపం మనల్ని నాశనం చేయడానికి వేచి The ఉంది. more we are holy, మనం ఎంత ఎక్కువగా పరిశుద్ధంగా God ఉంటామో will take care of you on the inside దేవుడు మనల్ని ఆంతరికంగా and He will take care చూసుకుంటారు, of you on the outside. బాహ్యంగా కూడా ఆయన చూసుకుంటారు. Say aloud, ఇక్కడ hallelujah. హల్లెలూయా చెప్తామండి. Today you must know, ఈ రోజు మీరు you తెలుసుకోవాలి, must be eager to
see that we are healthy on the inside and the outside. మనము అంతరంగికంగా బాహ్యంగా కూడా ఆరోగ్యంగా ఉండేటట్లుగా మనం If చూసుకోవాలి. you know there's some poison over there, will you like to take it? అక్కడ ఏదైనా విషయం ఉందని తెలిస్తే మనం తీసుకుంటాం No. లేదు. Hallelujah. Hallelujah. Someone says they mix poison in that drink, please drink it, will you drink it? అక్కడ ఆ పానీయంలో వారు విషం కలిపారు తాగండి అంటే You త్రాగుతారండి drink it. You say తాగుతారు no. లేదు అని You చెప్తారు. know, if you drink it, that's going to destroy your body. నీకు తెలుసు అది తాగితే అది నీ శరీరాన్ని నాశనం So చేస్తుంది. also sin. అలాగే పాపం You కూడా must know that sin might be very tempting. మీరు తెలుసుకోవాలి పాపం చాలా శోధనకరంగా Sin might be ఉండొచ్చు. very, entertaining. ఆ పాపం చాలా విలాసవంతంగా ఉండొచ్చు But sin will ruin. కానీ ఆ పాపం నాశనం You చేస్తుంది. must be very careful. చాలా జాగ్రత్తగా Today ఉండాలి. everything might be look very nice. ఈ రోజు అన్ని కూడా చాలా మంచిగా ఉండొచ్చు. Hallelujah. Hallelujah. Today the devil packages his program so nicely. అపవాది చాలా మంచిగా You సుందరంగా find out of program చేస్తుంది. jumping, dancing. చాలా ప్రోగ్రాంలు మనం ఎదగడం దొంగడం But suddenly after నాట్యం jumping, చేయడం. dancing, అకస్మాత్తుగా ఆ ఎగరడం you find దొంగడం there's నాట్యంలో a downfall. అక్కడ పడిపోయే Today we విషయం must be ఉంటుంది. careful of our spiritual ఈ life. రోజు మన ఆత్మీయ జీవితాన్ని బట్టి So జాగ్రత్తగా ఉండాలి. God wants us to live a spiritually healthy life. ఆధ్యాత్మికంగా ఆరోగ్యవంతమైన జీవితం That is why జీవించాలని He is దేవుడు కోరుకుంటున్నాడు. disciplining us. అందుకని ఆయన మనల్ని క్రమశిక్షణలో Today many పెడుతున్నారు. youths don't like to be disciplined. ఈ రోజు చాలా మంది యవనస్తులు ఈ Today క్రమశిక్షణలో when పెట్టడం you say, ఇష్టం. Pastor, we are Gen Z's pastor. ఈరంటారు జెన్జీ పాస్టర్ We గారు are Gen Z's. జెన్జీస్ పాస్టర్ గారు Let us have our way. మా మార్గం మేము కలిగి ఉండనివ్వండి. What do you want to do? Let us have our way. మా మార్గం మేము కలిగి We ఉండనివ్వండి. don't know if you'll come back to the way. ఆ మార్గంలోకి మీరు తిరిగి వస్తారో లేదో మాకు తెలియదు. Hallelujah. హల్లెలూయా. We find 12-year-old girls getting pregnant and going to class. 12-year-old girls getting pregnant going to school. 12 సంవత్సరాల పాప ఆమె గర్భవతి స్కూల్కి Why? They want to వెళ్తుంది. have their way. వారి మార్గాన్ని వారు కలిగి So the devil has ఉండాలనుకుంటున్నారు. destroyed their destiny. అపవాది వారి యొక్క గమ్యాన్ని నాశనం By 13 they చేస్తున్నారు. have to leave school and become mothers. వారు ఆ స్కూల్ వదిలిపెట్టేసి తల్లిలు అవ్వాల్సి వస్తుంది. Hallelujah. Hallelujah. If you don't want godly discipline, దైవికమైన క్రమశిక్షణ then నీకు you have to కోరుకోకపోతే face disgrace. నువ్వు అవమానాన్ని ఎదుర్కోవాల్సి Which is వస్తుంది. better? ఏది మంచిది? Godly discipline better? దైవికమైన Or క్రమశిక్షణ మంచిదా disgrace? లేక అవమానమా? Which is better? ఏది మంచిది? Godly Godly discipline. discipline. దైవికమైన క్రమశిక్షణ Today you must say, మంచిది. Lord, I am your child. ఈ రోజు మీరు చెప్పాలి You దేవుడు are నీ disciplining బిడ్డ. me is for my good. నువ్వు నన్ను క్రమశిక్షణలో పెడుతుంటే అది See, నా what does the word of God మంచిది. say? దేవుని వాక్యం ఏం In Hebrews తెలియజేస్తుంది? chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ Someone read అధ్యాయం that verse for me, verse 6 and verse 7. 6-7 వాక్యాలు ఎవరైనా చదవండి. Hebrews 12, verse 6 and 7. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6-7 వాక్యాలు. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారునితో సంభాషించినట్లు నీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి. English, Diana. For whom the Lord loves, he chastens and scourges every son whom he receives. And if you endure chastening, God dealeth with you as with sons. For what son is there whom a father does not chasten? See, it's the child he loves that he disciplines. ఆయన తండ్రి ప్రేమించిన కుమారుని శిక్షించును అంటున్నారు. Hallelujah. హల్లెలూయా. Any parent loves their children, ఏ తల్లిదండ్రులైనా వారి బిడ్డలను what will they ప్రేమిస్తారు do? వారు ఏం చేస్తారు? Discipline them. వారిని క్రమశిక్షణలో పెడతారు. Today you find some parents saying, see the child. కొంతమంది తల్లిదండ్రులు అంటారు Leave her. చిన్న బిడ్డ వదిలేయండి Leave her. వదిలేయండి. If you leave that child when she is young, ఆమె చిన్నగా ఉన్నప్పుడు వదిలేస్తే she become wild, ఆమె చాలా she క్రూరంగా become మారుతుంది. unruly, సరిగా and లేకుండా finally మారుతుంది. she will bring disgrace. చివరిగా అవమానాన్ని మనకు But if you తీసుకొస్తుంది. love that child, కానీ ఆ బిడ్డ నువ్వు ప్రేమిస్తే what will you do? నువ్వేం You చేస్తావు? will discipline that ఆ child. బిడ్డని నువ్వు క్రమశిక్షణలో పెడతావు. Says the child he embraces, he also corrects. ఆయన ప్రేమించిన కుమారుణ్ణి శిక్షిస్తాడు అంటున్నారు. God is educating you. దేవుడు నీకు నేర్పిస్తూ ఉన్నాడు. Say aloud, hallelujah. Hallelujah. Today as God should, why is God correcting us? దేవుడు ఎందుకు మనల్ని సరిచేస్తున్నాడు? Why? దేవుని బిడ్డలుగా Because ఈరోజు he loves us. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Amen. I remember when I was having my two boys,
In the young age, I was very strict with them. నాకు గుర్తుంది నా బిడ్డలు ఇరువురు కూడా చిన్నగా ఉన్నప్పుడు నేను వారితో చాలా కఠినంగా I find ఉండేవాడిని. them doing anything wrong, I will check them immediately. ఏమన్నా తప్పు చేసినట్లు చూస్తే నేను ఖచ్చితంగా వారికి Why? Because I చెప్పేవాడిని. don't want them to go the wrong way. ఎందుకంటే వారు తప్పు మార్గంలో I don't వెళ్ళాలని want నేను them to కోరుకోవట్లేదు. destroy their destiny. వారి గమ్యాన్ని వారు నాశనం చేసుకోవాలని నేను Say కోరుకోవట్లేదు. Lord, hallelujah. So also God loves you and me. అలాగే దేవుడు కూడా నిన్ను నన్ను That is why He is ప్రేమిస్తున్నాడు. correcting us. అందుకని ఆయన మనల్ని Say సరిచేస్తున్నాడు. aloud, hallelujah. Why is God correcting you? ఎందుకు దేవుడు నిన్ను So that సరిచేస్తున్నాడు? you will be pure and holy. నీవు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Today you must know, why does God correct me? ఎందుకు ఈ రోజు నువ్వు So తెలుసుకోవాలి I దేవుడు could be ఎందుకు నన్ను pure and సరిచేస్తున్నాడు? holy. నేను పరిశుద్ధంగా పవిత్రంగా He ఉంటున్నట్లుగా. corrects us because we need it. ఎందుకంటే దానికి అది మనకు అవసరం కనుక ఆయన Don't get angry, చేస్తుంది. Lord. Why you keep on correcting me, Lord? ఎందుకు దేవా నువ్వు నన్ను ఎప్పుడు సరిచేస్తా ఉంటావు? If you are really a good child, నువ్వు ఒక మంచి Say, బిడ్డ yes, Lord, thank you for correcting me, Lord. నన్ను సరిచేస్తున్నందుకు వందనాలు తండ్రి అని చెప్పాలండి. Don't get angry. కోపగించుకోకూడదు. I remember in our church, when I was young, నేను ఎవరి కాలంలో it ఉన్నప్పుడు నా happened really, it happened truly. ఇది నిజంగా జరిగింది. Once my pastor corrected a young girl saying, better dress properly, you're not dressing properly. ఒక యవనస్తురాలైన ఒక స్త్రీని పాస్టర్ గారు చెప్పారు, నువ్వు సరిగ్గా డ్రెస్ వేసుకోవట్లేదు, సరిగ్గా మంచి The డ్రెస్ girl వేసుకో. went and told the mother. ఆమె వెళ్ళి తల్లికి చెప్పింది. The mother got angry. ఆ తల్లి కోపం వచ్చింది. Go and tell that pastor, ఆ పాస్టర్కి వెళ్ళి he's చెప్పు, not feeding you. ఆయన నిన్ను I am పోషించట్లేదు, feeding you. నేను నిన్ను Let him పోషిస్తున్నాను. mind his business. అతని పని అతను చేసుకోమను, We'll take care of our business. మా పని మేము చూసుకుంటా Very ఉన్నాం. arrogantly she spoke. చాలా అహంకారంతో Now మాట్లాడి what happened? ఏం జరిగిందో తెలుసా? 2-3 years time, 2-3 సంవత్సరాల సమయంలో those children went astray. వారందరూ కూడా ఆ బిడ్డలు తప్పు They మార్గంలో వెళ్ళిపోయారు. backslided. వారు వెనుతిరిగిపోయారు. And what happened? ఏం జరిగింది? Tragedy took place. విషాదం జరిగింది. 2 of our children committed suicide. ఆమె బిడ్డలు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. So today when you rebel against God-given correction, దేవుడిచ్చిన ఆ దిద్దుబాటుకి వ్యతిరేకంగా నువ్వు that is చేస్తే only leading you to your destruction. అది నీ నాశనానికే నిన్ను So when నడిపిస్తుంది. people correct you in holiness, పరిశుద్ధతలో ప్రజలు నిన్ను they say, "Man, who సరిచేసినప్పుడు are you to correct me, man? నువ్వు నన్ను సరిచేయడానికి ఎవరు? You mind your business." నీ పని నువ్వు చేసుకో. If you only say that, నువ్వు అది మాత్రం చెప్పినట్లయితే your destiny will be very, very bleak. నీ గమ్యము చాలా చీకటిగా ఉంటుంది. Say aloud, దగ్గర hallelujah. హల్లెలూయా So today you చెప్తాం. must know, ఈ రోజు తెలుసుకోవాలి, why does God want us to be holy? దేవుడు మనల్ని ఎందుకు It is పరిశుద్ధంగా important ఉండాలని for our కోరుకుంటున్నాడు? spiritual and our physical well-being. మన యొక్క ఆత్మీయమైన భౌతికంగా కూడా సరిగా So ఉండడానికి number అది one, ప్రాముఖ్యమైనది. holiness is because our God is holy. He wants us to have fellowship with Him. మొట్టమొదటిది మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఆయనతో సహవాసం చేయడానికి మనం Number two. పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. Holiness is important for your spiritual, physical and mental well-being. రెండవది ఈ యొక్క పరిశుద్ధత నీ యొక్క ఆత్మీయమైన భౌతికమైన మానసికంగా కూడా మంచిగా Number జీవించడానికి three. ముఖ్యమైనది. మూడవది Why should we be holy? మనం ఎందుకు పరిశుద్ధంగా Holiness is ఉండాలి? important for our effective service to God. దేవునికి మన ప్రభావవంతమైన సేవ చేయడానికి పరిశుద్ధత Today there's ప్రాముఖ్యమైనది. no other better calling than to serve God. దేవుని సేవించడం కంటే శ్రేష్టమైన పిలుపు I మరొకటి believe లేదు. those who give their life to serve God, ఎవరైతే దేవుని సేవించడానికి they వారి will be జీవితాన్ని ఇచ్చారో, shining stars in the world. వారు లోకంలో ప్రకాశించే జ్యోతుల వలె ఉంటారు. Say aloud, దగ్గరగా hallelujah. హల్లెలూయా చెప్తాం. Go with me to 2 Timothy, తిమోతికి రాసిన Chapter 2. రెండవ అధ్యాయం verse 21. 21వ It వాక్యం. says, if anyone purifies himself from these things, he will be a special instrument, set apart, useful to the master, prepared for every good work. ఎవడైనా నువ్వు వీటిలో చేరగా తను తాను పవిత్రపరచుకొని నా ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. Amen. Here we find Timothy saying, if anyone purifies himself from these things, వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొని ఎడల అంటున్నారండి. these things are sinful things. వీటిలో అంటే పాపం భూయిష్టమైన He వాటిలో will be a special instrument, అతడు ప్రత్యేకమైన పాత్ర అయి ఉంటాడు set అంటున్నాడు. apart, ప్రత్యేకించబడిన useful to the master, యజమానుడు
prepared for వాడుకుంటున్నాడు, every good work. ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉంటాడు అంటున్నారు. Say aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా Today you చెప్తారు. must know that holiness ఈరోజు తెలుసుకోవాలి, పరిశుద్ధత and usefulness, ఉపయోగించుకునేవాడిది. they are linked together. వారు అవి రెండు కూడా కలిసి ఉన్నాయండి. Hallelujah. హల్లెలూయా. Amen. If you want to be useful, నువ్వు ఉపయోగకరంగా you ఉండాలంటే must be holy. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. Say aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా We చెప్తారు. cannot be an effective child of God. ఒక ప్రభావవంతమైన దేవుని We బిడ్డగా cannot be an ఉండలేము. effective servant of God ఒక ప్రభావవంతమైన దేవుని if we are సేవకుండా not ఉండలేము. holy. నువ్వు పరిశుద్ధంగా లేకపోతే. Say aloud, బిగ్గరగా hallelujah. హల్లెలూయా You look at చెప్తారు. the life of Daniel. దానియేలు జీవితం మనం Look at the చూస్తే, life of Joseph. యోసేపు జీవితం Look చూస్తే, at the life of Samuel. సమూయేలు జీవితం They were చూస్తే so holy వారు ఎంత పరిశుద్ధంగా that God ఉన్నారంటే would take them and use them for His glory. దేవుడు వారిని తీసుకుని ఆయన మహిమార్థమై Say aloud, ఉపయోగించుకున్నారు. hallelujah. బిగ్గరగా హల్లెలూయా Today, చెప్తారు. as God's children ఈరోజు దేవుని బిడ్డలుగా in this world, ఈ లోకంలో you can see. మీరు చూడొచ్చు, Amen. How many of you have washed dishes in your house? ఎంతమంది మీ ఇళ్లలో గిన్నెలు Have you washed plates in కడుగుతారు? your house? మీ ఇంట్లో ప్లేట్లు కడిగారండి? Would you like to eat your food in a dirty plate? మురికిగా ఉన్న ప్లేట్ లో తినాలని No. ఇష్టపడతారా? లేదండి. Would you like to drink coffee in a dirty tumbler? మురికిగా ఉన్న గ్లాస్ లో తాగాలని Why you don't want ఇష్టపడతారండి? to drink? ఎందుకు తాగరు? It's dirty, pastor. అది మురికిగా ఉంది But pastor. said if you wash that plate, ఒకసారి ఆ you would love ప్లేట్ to eat కడిగిన your food in తర్వాత, that plate. ఆ కడిగిన తర్వాత కూడా You wash that tumbler, ఆ యొక్క you love to గ్లాస్ drink అంతే. something in that tumbler. ఆ యొక్క గ్లాస్ లో ఏదైనా తాగడానికి మీరు So also, ఇష్టపడతారు. అలాగే God is looking for us ఆ దేవుడు మన to కొరకు be as చూస్తున్నాడు. clean vessels. పవిత్రమైన పాత్రలుగా ఉన్నట్లు. What is looking for? వేటి కొరకు చూస్తున్నాడు? Clean vessels. పరిశుభ్రమైన పాత్రలుగా Hallelujah. ఉన్నట్లుగా. If you are హల్లెలూయా. dirty, నువ్వు మురికిగా ఉన్నట్లయితే God can't use us. దేవుడు మనల్ని ఉపయోగించుకోలేడు. Hallelujah. Hallelujah. But if you are clean, నువ్వు పవిత్రంగా పరిశుభ్రంగా God will take you ఉన్నట్లయితే దేవుడు నిన్ను చూసుకొని and use you తీసుకుంటాడు. for His glory. ఆయన మహిమార్థమై నిన్ను Say aloud, ఉపయోగించుకుంటాడు. hallelujah. బిగ్గరగా హల్లెలూయా చెప్తాను. Today, as God's children, ఈరోజు దేవుని బిడ్డలుగా God wants to use every one of us. దేవుడు Amen. మనలో ప్రతి ఒక్కరిని The more we ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. stay holy, మనం ఎంత ఎక్కువగా the పరిశుద్ధంగా more ఉంటామో God will use us for His glory. అంత ఎక్కువగా దేవుడు ఆయన మహిమార్థమే మనల్ని One more thought, we'll ఉపయోగించుకుంటాడు. say, we'll pray. మరొక ఆలోచన చూసి Talking about why ప్రార్థించుకుందాం. should we be holy? మనం ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి అనే దాని Number one, గురించి we must be మాట్లాడుకుందాం. holy మొదటిది మనం so that పరిశుద్ధంగా we can ఉండాలి, have fellowship with the holy God. పరిశుద్ధులైన దేవునితో సహవాసం Number చేయడానికి. two, why we should be holy? రెండవది ఎందుకు మనం పరిశుద్ధంగా It is ఉండాలి? important for our spiritual and our physical well-being. మన ఆత్మీయమైన భౌతికంగా కూడా మంచిగా Number ఉండడానికి. three, why we అది should be holy? మూడవది మనం So ఎందుకు that పరిశుద్ధంగా God can ఉండాలి? take you and use you for His glory. దేవుడు మనల్ని తీసుకుని ఆయన మహిమార్థమై Why should we be ఉపయోగించుకోవాలి. holy? మనం ఎందుకు పరిశుద్ధంగా One ఉండాలి? more thought and we'll close. మనకు ఆలోచన చూసుకుని Someone ముగించుకుందాం. read me Matthew chapter 7 మత్తయి శుభవార్త 7వ అధ్యాయం and read verse 17 to verse 20. 17 నుంచి 20 వాక్యాలు. Matthew 7 verse 17 to verse 20. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 17 నుంచి 20 వాక్యాలు. Even so, every good tree brings forth good fruit, but a corrupt tree brings forth evil fruit. A good tree cannot bring forth evil fruit, neither can a corrupt tree bring forth good fruit. Every tree that bringeth not forth good fruit is hewn down and cast into fire. Therefore, by their fruit ye shall know them. Amen. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. Amen. ఆమేన్. So Jesus is saying, therefore by their fruits you will know them. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నారు వారి ఫలముల వలన వాటిని మీరు తెలుసుకుంటారు. Today when you get saved, initially holiness is not important. మీరు రక్షించబడినప్పుడు But ముఖ్యంగా as అప్పుడు you keep growing in your spiritual life, పరిశుద్ధత అంత ముఖ్యం కాదు, కానీ నీ ఆత్మీయ జీవితంలో holiness is ఎదుగుతుంటున్నావు. needed. పరిశుద్ధత అవసరము. Hallelujah. Hallelujah. Holiness is needed.
పరిశుద్ధత అవసరం. So that why? ఎందుకు? You can be a fruitful Christian. నువ్వు ఫలభరితమైన If క్రైస్తవులుగా there is no ఉంటున్నావు. holiness, పరిశుద్ధత there is లేకపోతే no fruitfulness. నీకు ఫలభరితం There is ఉండదు. no fruitfulness. ఫలభరితం There is లేకపోతే no usefulness. నీకు ఉపయోగం ఉండదు. నీ That's వల్ల. why Jesus, therefore, by their fruits, అందుకని యేసు ప్రభు అంటున్నారు వారి ఫలముల you వలన will know them. వాటిని మీరు తెలుసుకుంటారు అని. Hallelujah. హల్లెలూయా. So lastly, చివరిగా the more you're holy, నువ్వెంత it's an పరిశుద్ధంగా ఉంటావు, assurance that your salvation is intact. నీ యొక్క రక్షణ అనేది ఏమాత్రం విడదీయరానిదే నువ్వు Today, if తెలుసుకోవచ్చు. you're not growing in holiness, నువ్వు పరిశుద్ధతలో ఎదగకపోతే you will not be fruitful. నువ్వు ఫలభరితంగా ఉండలేవు. Hallelujah. Hallelujah. If you're not fruitful, నువ్వు ఫలభరితంగా you will లేకపోతే not be useful in the kingdom of God. దేవుని రాజ్యంలో నువ్వు ఉపయోగకరంగా Today, ఉండలేవు. your cry must be, Lord, నీ మొర ఏమై ఉండాలంటే am I a ప్రభువా, fruitful Christian today? నేను ఈ రోజు ఫలభరితమైన క్రైస్తవులుగా ఉన్నానా? Hallelujah. హల్లెలూయా. Was I useful to you in your kingdom today? ఈ రోజు నీ రాజ్యంలో నేను ఉపయోగకరంగా ఉన్నానా? Hallelujah. Hallelujah. Today, that must be our heart's cry. మన హృదయ ఆక్రందన అదే అయి ఉండాలి. Lord, I know you're coming back for a group of holy people. పరిశుద్ధమైన ప్రజల సమూహం కొరకు నీవు వస్తున్నావు నాకు Jesus is తెలుసు coming ప్రభు. back very, very soon. యేసు ప్రభు చాలా త్వరగా తిరిగి రాబోతున్నాడు. Fine. Revelation chapter 22. ఆ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూస్తాము. Close in prayer. ఈ వాక్యం చూసుకుని Revelation 22 verse 11 and 12. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11 12 Revelation వాక్యం. 22. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం Someone read for me verse 11 and 12. 11 12 వాక్యాలు చదవండి. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. Amen. I like verse ఇదిగో 11. తర్వాత త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. Amen. I like verse 11. Says, He who is unjust, let him be unjust still. He who is filthy, let him be filthy still. He who is righteous, let him be righteous still. He who is holy, let him be holy still. And behold, I am coming quickly, and my reward is with me, to give to everyone according to his work. Amen. He who is filthy, let him be filthy still. అపవిత్రుడుగా ఉన్నవాని అపవిత్రుడుగానే But he ఉండు. that is holy, పరిశుద్ధుడుగా ఉన్నవాని let him continue to be holy. ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనివ్వు. Don't say, Pastor, what's of me being holy, Pastor? See my friends, they are all worldly people, Pastor. నేను పరిశుద్ధంగా ఉండటం వల్ల ఏం ఉపయోగం ఉంది Please, the పాస్టర్ గారు? devil నా will try to show you స్నేహితులందరూ why you are trying to be holy, Sharon. ఎందుకు నువ్వు See, all your పరిశుద్ధంగా colleagues, they are all worldly people. నీ Going సహచరులందరూ to కూడా cinema, going to లోకస్తులుగా pub, smoking, drinking, tattooing, పబ్కి వెళ్తున్నారు, అక్కడికి shashing, వెళ్తున్నారు. whatever you name it. Everything they're doing. వారంతా కూడా చేస్తూ ఉన్నారు. You just go to the college, you can know all the filth which is happening. కాలేజ్కి వెళ్తే తెలుస్తుంది I'm ఏమి telling you అబద్ధం why? జరుగుతుంది. Because the devil is now causing havoc amongst the young generation. ఈ యవనస్తుల తరంలో అపవాది నాశనాన్ని I know it is a జరిగిస్తూ challenge to be holy, నాకు తెలుసు పరిశుద్ధంగా but in the ఉండాలని grace సవాలు. of God we can be holy. కానీ దేవుని కృప ద్వారా మనం Say పరిశుద్ధంగా aloud, ఉండాలి. hallelujah. దగ్గరగా హల్లెలూయా Today, చెప్దాం. nothing is too hard for God to do. దేవునికి చేయడానికి అసాధ్యమైనది As I ఏదీ told you, లేదు. holiness has to be cultivated. నేను చెప్పినట్లుగా పరిశుద్ధత అనేది సాగు Don't say, Lord, చేయబడాలి. you give me holiness, Lord. దేవా నువ్వు పరిశుద్ధత You have ఇచ్చే to ప్రభు agonize, అంటాడు. Lord, I want to be holy. నువ్వు దాని కొరకు I want to be a different youth altogether, Lord. నేను ఒక వ్యత్యాసమైన I don't want to do what యవనస్తుడిని they are doing. వారేం చేస్తున్నారు అది నేను I don't want to talk చేయాలనుకోవట్లేదు. what they are talking. వారేం మాట్లాడుతున్నారు I అది don't want to dress like how they are dressing. వారు ఎలా డ్రెస్ వేసుకుంటున్నారు నేను I అలా want to be a holy వేసుకోవాలనుకోవట్లేదు. woman. నేను పరిశుద్ధమైన I స్త్రీగా want to be a holy ఉండాలనుకుంటున్నాను. man. నేను పరిశుద్ధమైన పురుషునిగా Word of God says, ఉండాలనుకుంటున్నాను. he that is filthy, దేవుడి వాక్యం let him తెలియజేస్తున్నా be filthy still. అపవిత్రుగా ఉన్నవాని అపవిత్రుగానే He that is ఉండవు, holy, పరిశుద్ధునిగా ఉన్నవాని Let him be holy still. పరిశుద్ధునిగానే ఇంకా Why? ఉండనివ్వు. ఎందుకు? Jesus is coming back very soon. యేసు ప్రభు చాలా త్వరగా తిరిగి రాబోతున్నాడు. Say aloud, hallelujah. Hallelujah, hallelujah. Jesus is coming back only for holy people. పరిశుద్ధమైన ప్రజల కొరకు మాత్రమే యేసు ప్రభు తిరిగి So do you want వస్తున్నాడు. to be holy నువ్వు పరిశుద్ధంగా or you want to ఉండాలనుకుంటున్నావు be worldly? లేక లోకపరంగా What's your answer? ఉండాలనుకుంటున్నావు? నీ సమాధానం ఏంటి? Say holy. పరిశుద్ధంగా Hallelujah. ఉండాలి. Jesus is coming back very soon. యేసు ప్రభు చాలా త్వరగా తిరిగి Tonight let's రాబోతున్నాడు. close our eyes and let's pray. ఈ రాత్రి కళ్ళు మూసుకుని ప్రార్థిద్దాం. Hallelujah. హల్లెలూయా. Let's stand up to our feet. లేచి నిలబడదాం.